హాయ్ అండి. ఈరోజు నేను పొల్లూరు వాటర్ ఫాల్స్ చూడడానికి వెళ్తున్నాను. ఈ వీడియో తీసి చాలా రోజులైంది, కానీ అప్లోడ్ చేయడం కుదరలేదు. ఇంట్లో బోర్ కొడుతుంది, వెదర్ కూడా బాగుంది కదా అని ఎక్కడికైనా వెళ్ళాలనిపించింది. సో ఇంకా ఎక్కడికో ఎందుకు, మన దగ్గరలో మారేడుమిల్లి ఉంది కదా అని చెప్పి నేనైతే రాజమండ్రి నుంచి స్టార్ట్ అయిపోయాను. దారిలో వెళ్తూ చాలా విషయాలు మాట్లాడుకుందాం, వచ్చేయండి. పొల్లూరు వాటర్ ఫాల్స్కి ఎలా వెళ్ళాలంటే ఫస్ట్ మారేడుమిల్లి వెళ్ళాలి. మారేడుమిల్లి నుంచి మోతుగూడెం వెళ్ళాలి. తర్వాత మారేడుమిల్లి నుంచి మోతుగూడెం 50 కిలోమీటర్స్ ఉంటుంది. మోతుగూడెం నుంచి పొల్లూరు వాటర్ ఫాల్స్ 6 కిలోమీటర్స్ ఉంటుంది. మారేడుమిల్లిలో అన్ని వాటర్ ఫాల్స్ చూసేసాను కదా, పొల్లూరు వాటర్ ఫాల్స్ చూడలేదు అని చెప్పేసి చూద్దామని అనిపించింది. మీరైతే పొల్లూరు వాటర్ ఫాల్స్ చూసారో లేదు, అన్ని కొండలే కనిపిస్తున్నాయి కదా, ఎటు చూసిన వ్యూస్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఒకసారి మీరు కూడా చూసేయండి. వావ్, లైట్గా వర్షం కూడా పడుతుంది. నిజంగా మంచి సాంగ్స్ పెట్టుకుంటూ వర్షంలో తడుస్తూ అలా బైక్లో డ్రైవ్ చేసుకుంటూ నేచర్ని ఎంజాయ్ చేస్తూ వెళ్తుంటే ఎంత బాగుందో. నిజంగా ఆ ఫీలింగ్ మాటల్లో చెప్పలేను. వర్షానికి నేచర్ బ్యూటీ ఇంకా డబల్ అయింది. చుట్టూ ఎక్కడ చూసినా మొత్తం గ్రీన్గానే కనిపిస్తుంది. మీరు కూడా చూడండి, ఇక్కడ కొండ మీద చూసారా, అంతా పొగమంచుతో కప్పబడి ఉంది. నాకైతే ఒకటి అనిపించిందండి, ఏంటంటే చాలామంది రైటర్స్ మూవీ స్టోరీస్ రాయడానికి కొన్ని ప్లేసెస్కి వెళ్తారు అని. అలా ఎందుకు వెళ్తారో ఇప్పుడు అర్థమైంది. నిజంగా ఇలాంటి ప్లేసెస్కి వస్తే ప్రతి ఒక్కరి మైండ్లోనే ఏదో ఒక స్టోరీ తప్పకుండా తడుతుంది. నిజంగా మనకు మనసు బాగాలేనప్పుడు ఇలాంటి ప్లేసెస్కి వస్తే మైండ్ అంతా చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మనలో తప్పకుండా కలుగుతుంది. అలా మన జర్నీ, వర్షం ఆగిపోయింది. సో మన జర్నీ ముందుకి కొనసాగుతూనే ఉంది. అలా మారేడుమిల్లి మనం దాటేసాము, మోతుగూడెం దగ్గరలో ఉన్నాము. మాన్సూన్ సీజన్లో నిజంగా ఇది కూడా ఒక బెస్ట్ డెస్టినేషన్ అనే చెప్పాలి. అసలు మారేడుమిల్లి ఎంత ఫేమస్ అయిపోయిందంటే అటు టూరిజంకి కానీ ఇటు షూటింగ్స్కి కానీ చాలా ఫేమస్ అయింది. చూడండి, ఇంకా మోతుగూడెం 19 కిలోమీటర్స్ ఉంది. మనము కేరళ, ఊటీ, కొడైకెనాల్ ఇలాంటి ప్లేసెస్కి వెళ్తున్నాం, కానీ మనకి దగ్గరలో ఇంత అద్భుతమైన టూరిస్ట్ స్పాట్ ఉండడం నిజంగా మన అదృష్టం అనే చెప్పుకోవాలి. ఎన్నిసార్లు వచ్చినా కానీ నాకైతే అస్సలు బోర్ కొట్టదు. అంత అద్భుతంగా ఉంటుంది. మనకి రీజనబుల్ ప్రైస్లో ఫ్యామిలీ అంతా వచ్చి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అంత అద్భుతమైన ప్లేస్. మీరే చూడండి ఎంత బాగుందో చుట్టూ. ఇక్కడ లెఫ్ట్ కో రూట్, రైట్ కో రూట్ ఉంది చూసారా. సో మనం లెఫ్ట్కి వచ్చేసేయాలి. ఇది మోతుగూడెం అన్నమాట. మనం ఫుడ్ కానీ వాటర్ బాటిల్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ ఏదైనా ఇక్కడి నుంచే తీసుకెళ్ళాలి. వాటర్ ఫాల్ దగ్గర ఏమీ ఉండదు.
సో మనం మోతుగూడెం దాటేసాము, పుల్లూరు వెళ్ళిపోతున్నాము. ఇప్పుడైతే మనం పుల్లూరు వచ్చేసాము. లోపలికి నడుస్తూ వెళ్తే వాటర్ ఫాల్ ఉంటుంది, కొంచెం దూరం నడవాలి. సో మనం వాటర్ ఫాల్కి వచ్చేసాం. వావ్, వాటర్ ఫాల్ నిజంగా అదిరిపోయింది. ఒకసారి మీరు కూడా చూడండి. వాటర్ అయితే పాలల్లా ఉన్నాయి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మనం ఆ పైకి కూడా ట్రెక్ చేసి వెళ్ళొచ్చు, కానీ పైనుంచి ఎవరో పడిపోయారంట, అందుకని పైకి అలో చేయట్లేదు ఇప్పుడు. ఇక్కడ కూడా చూసారా, నో డేంజర్ అని రాశారు. సో ఎందుకంటే అక్కడక్కడ గోతులు ఉన్నాయి, మీరు దిగేటప్పుడు చూసుకొని దిగండి, మరీ మధ్యలోకి వెళ్ళొద్దు. ఇలా వర్షాకాలంలో అయితే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. వాటర్ ఫాల్ చుట్టూ కూడా చూసారా ఎంత బాగుందో. ఇక్కడ సపోర్ట్కి తాళ్ళు కూడా కట్టారు. సో మనం అలా వాటర్ ఫాల్ చూసుకొని మళ్ళీ నెక్స్ట్ ఇంకో ప్లేస్కి వెళ్ళిపోతున్నాం. ఫారెస్ట్ అసలు చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది కదా. ఇదంతా సీలూర్. ఇక్కడ ఈ డ్యామ్ చూసారా, దీన్ని 4 డ్యామ్ అంటారు. పుష్ప షూటింగ్ కూడా జరిగిందంట ఇక్కడ. పుష్పలో ఒక సీన్ ఉంటుంది కదా, రష్మిక, అల్లు అర్జున్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్తో మీట్ అయ్యే సీన్, అది ఇక్కడే తీశారు. అలా మనం ఆ 4 డ్యామ్ కూడా చూసుకొని మళ్ళీ ఇంకో చోటుకి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడైతే మనం సీలేరు వ్యూ పాయింట్కి వచ్చేసాం. దీన్ని సీలేరు వ్యూ పాయింట్ అంటారు.
సో అదండి, మన టూర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఏం చూడాలనుకున్నామో అంతా చూసేసి వెనక్కి అయితే రిటర్న్ అయిపోయాము. నేనైతే ఈ టూర్ చాలా బాగా ఎంజాయ్ చేశాను. మీకు కూడా ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. సో అదండి పొల్లూరు వాటర్ ఫాల్స్ వ్లాగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.